తను మా పక్కనే కూర్చొని దివ్యతో అర్హురాలు కాదు అనటానికి ఏమన్నా రీజన్స్ చెప్పు అని అడిగింది. తన పాయింట్స్ చెప్పింది. దాని తర్వాత నన్ను అడిగింది అర్హురాలా కాదా అని నన్ను అడిగితే నాకు 50-50 ఉన్నాయి. బికాస్ తను స్ట్రైట్ ఫార్వర్డ్ బాగా మాట్లాడింది. కట్ చేస్తే ఓ 10 minutes బ్రేక్ అయింది. అయిపోయిన తర్వాత తను లేచి తను అర్హురాలని చెప్పింది. ఐఎమ్ షాక్. నా వల్ల కాలేదు. ఎందుకంటే అసలు తనుజ సేఫ్ ఆడదు. తనుజ సూపర్ ఆడిద్ది అనే పర్సన్ నేను. తనుజని ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చే పర్సన్ కూడా నేనే. తను నిజంగానే ఒప్పుకుందా లేకపోతే సేఫ్ అని నేను అన్నాను. తన గేమ్ అదా అని నాకు అర్థం కాలేదు. అందుకే ఆ రోజు నేను తనతో మాట్లాడదలుచుకోలేదు కూడా. ఒకవేళ డైరెక్ట్ నామినేషన్ వస్తే నాకు తనుజ ఈ రోజు చేసిన పని నచ్చలేదురా, నాకు తనుజని చేస్తానేమో, అది చిన్న పాయింటే ఉంది అని చెప్పేసి చెప్పా వాడికి. అలాంటి పర్సన్ ఎలా పెడతాడు పాయింట్లు, కళ్యాణ్ కరెక్ట్గా మాట్లాడతాడా లేదా అనేది చూసా. ఒకవేళ నిజంగా కళ్యాణ్ తనుజ పేరు చెప్పకపోయి ఉంటే వేరేలా ఆలోచించేవాడేమో, వేరే స్టెప్ తీసుకునేవాడేమో. నేను రిస్క్ చేయదలుచుకోలేదు, సేఫ్ అస్సలు దలుచుకోలేదు. అంటే నెక్స్ట్ పాయింట్, తనుజ నీలో నాకు నచ్చని విషయం చెప్తున్నాను. నువ్వు ఒక పాయింట్ మీద స్టిక్ అయి ఉండట్లేదు తనుజ. ఫస్ట్ బొమ్మల గేమ్ లో తనుజ నా గురించే పోరాడింది. తనుజ అవుట్ అయిపోయిన తర్వాత లాస్ట్ కి ఓటింగ్ విషయానికి వచ్చాక రాము కోటేసో నాకు మైండ్ పోయింది. నాకు అర్థం కాదు ఎందుకు ఇలా చేశారు తనుజ అంటే, ఏమో నాకు ఆ కోపం నా వల్ల కాలేదని సింపుల్ లాజిక్ చెప్పేశారు నువ్వు. అది పాయింట్ నేను ఫస్ట్ చెప్పిన పాయింట్ కి నాకు రెస్పాండ్ అవ్వాలని నచ్చలేదు. ఎందుకంటే హాఫ్ డే వేస్ట్ చేసుకున్నాను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి క్లారిటీ వచ్చింది అనుకున్నాను. ఏంటి బొమ్మల విషయంలో అంత పోరాడాక నేను రాము పేరు తీసుకున్నానా? ఇదే మనిషి చెప్పాడు నాకు, నేను లైక్ ఎంతైనా నేను పని చేయగలుగుతా, నాకు ఫుడ్ లేకపోయినా నేను ఉండే దాంట్లో సర్దుకుపోతా, నేను ఇక్కడ ఉంటాను. కానీ కొంతమంది ఇక్కడ సఫర్ అవుతున్నారు, సుమన్ అన్న సఫర్ అవుతున్నారు, అందరూ సఫర్ అవుతున్నారు. లైన్ గా గురించినప్పుడు అక్కడ ఇలా తల్లగొక్కుంటూ ఇలా తల ఊపాడు. ఆ తల ఊపినందుకేనే నేను అంత కాన్ఫిడెంట్ గా నేను రాముని సేఫ్ చేశాను. లేకపోతే నేను సేఫ్ చేసేదాన్ని కాదు. ఈ పర్సన్ ఇప్పుడు డబుల్ టర్మ్ తో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఈ మనిషి చెప్పాడు నాకు, ఈ మనిషి నమ్మి నేను విత్ ఇన్ సెకండ్ కూడా నేను టైం తీసుకోకుండా అప్పటికి ఆల్రెడీ నీతో ఫైట్ చేస్తూ ఉంది. దట్ రాము వెళ్ళాలి, రాము ఓనర్ గా వెళ్ళాలి, రాము ఓవర్ గా వెళ్ళాలంటే నేను హై కాంటాక్ట్ తో అంటే వాడు గెలిచాడు. అక్కడ పడున్నాడు మనిషి, నేను వాడిని హై కాంటాక్ట్ చేస్తుంటే నన్ను చూసి వాడు ఇలా తల ఊపి నేను ఎమ్మట నేను సెకండ్ కూడా నేను ఛాన్స్ తీసుకోకుండా ఓకే రాము ఓనర్ గా వెళ్ళని అంటే మరి ఎందుకు వచ్చి నన్ను ఓకే ప్రాబ్లం లేదని హ్యాండ్ ఇచ్చాడు. చెప్పిన పర్సన్ చేస్తే నువ్వు రాముకి ఎందుకు ఇచ్చావమ్మా అని నేను ఎందుకు అడిగాను? నీకు నువ్వే చెప్పాక నేను ఎందుకు అడుగుతాను? నేను అడిగా నిన్ను వచ్చి, అరే చేరేంటి అవసరం ఉన్నప్పుడు నేను అడిగా. అదేంటి నువ్వు రాము పేరు చేసావు అంటే ఇంకెందుకు గొడవ, నాకు అసలు ఇదైపోయింది, నాకు గొడవ ఎందుకు అనిపించింది, అందుకే నువ్వు చెప్పావు. నేను రాము పేరు చెప్పని చెప్పలేదు, నేను చెప్పలేదు. కాదు నువ్వు ఎవరైనా ఓకే నేను స్టార్ట్ అయ్యే ముందు వెళ్ళినప్పుడు కూడా నాకు ఓకే, వెళ్ళినప్పుడు కూడా నేను ఓకే అన్నా. నువ్వు నీ స్టాండ్ మీద లేవని చెప్పా. అది నెక్స్ట్ ఒక 1 week మొత్తం బెడ్ గేమ్ లో నీకే సపోర్ట్ చేశా. దాని తర్వాత వాటర్ గేమ్ లో నీకే సపోర్ట్ చేశా. నాకెవరు సపోర్ట్ చేయలేదు వాటర్ గేమ్ లో. నా వాటర్ గేమ్ లో నాకు వాటర్ వేసి మనిషి నీకు సపోర్ట్ చేసిన పర్సన్ ని వీకెండ్ లో అసలు ఇమానియల్ నా వైపు నిలబడ్డు, స్టాండ్ తీసుకోడు అని అడిగావు. మ్యూజిక్ రౌండ్ లో దూరేది ఉంది కదా, అది వీళ్ళు గెలిచిన తర్వాత నువ్వే వచ్చి నాతో అన్నావు నాకు హౌస్ లో ఎవరన్నా ఉన్నారంటే అది ఇమానియల్ మాత్రమే, ఇంకెవ్వరు లేరు అన్న. నువ్వు తెల్లారే నాకు మా నాన్న తప్ప ఎవరు హెల్ప్ చేయలేదు అన్నావు. దీన్ని నేనేమనాలి? ఉండడం వేరు, హెల్ప్ చేయడం వేరు. ఇప్పుడు హెల్ప్ కూడా నా పక్కన ఉన్న దాంట్లో పోయి కూడా నేను చిప్పటికెళ్ళి అది నాకుంది అంతే. ఇది నా నామినేషన్ పాయింట్. అయితే 1 week నేను ఆలోచించలేదు అని కాదు, 1 week లో నేను ఆలోచించుంటే నా నామినేషన్ లో తనే ఉండేది. నేను క్లారిటీ తెచ్చుకొని నేను ఆలోచించాను కాబట్టి ఒక పాయింట్ చెప్పేటప్పుడు ఆ స్ట్రాంగ్ అనిపించదా అనేది ఒక మనిషిని అడగడం జరిగింది. నేను మాట్లాడుతున్నాను దాని తర్వాత ఆ మనిషిని అడిగాక బ్రేక్ ఇవ్వడం జరిగింది అనిపించింది. నేను ఆ డిసిషన్ తీసుకున్నాను. అది మళ్ళీ వీళ్ళ దగ్గర డిస్కస్ చేసేంత టైం నాకు దొరకలేదు. నాకు ఏ పాయింట్ పెట్టాలనిపించిందో నేను అది పెట్టా. దాని డిసిషన్ కాబట్టి అంతవరకు స్టాండ్ తీసుకున్న పర్సన్ అప్పటికప్పుడు ఎందుకు వదిలేసావు? అది నా పాయింట్ అంతే. హాయ్ ఫ్రెండ్స్, ఈ నామినేషన్ కరెక్టో కాదో మీరే చెప్పండి కామెంట్ ద్వారా. నాకైతే ఎమ్మాన్యుయల్ సేఫ్ ఆడుతున్నాడు అని అనిపిస్తుంది. మీకు కూడా అలా అనిపిస్తే కామెంట్ చేసి కామెంట్లో మాట్లాడుకుందాం రండి. బాయ్ ఫ్రెండ్స్.